నమస్కారం. బినామీ ఆస్తి ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం కదా. కానీ దీని వెనుకున్న చట్టం గురించి, దాని పవర్ గురించి చాలామందికి తెలీదు. 2016లో ఈ చట్టాన్ని ఎందుకు అంత కఠినంగా మార్చారు? అసలు దీని కథేంటి? పదండి, ఈరోజు ఈ విషయాలన్నీ సింపుల్గా, క్లియర్గా తెలుసుకుందాం. బినామీ ప్రాపర్టీ అనగానే చాలామందికి ఏదో ఐడియా ఉంటుంది. కానీ ఆ మాట వెనుకున్న అసలు చట్టం ఏం చెప్తోంది? ఆ నియమాలు ఎంత కఠినంగా ఉంటాయి? ఒకసారి లోతుగా చూద్దాం రండి. ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతోందంటే, ముందుగా బినామీ అనే పేరు వెనుకున్న కథేంటో చూద్దాం. ఆ తర్వాత పాత చట్టానికి కొత్త చట్టానికి ఉన్న తేడా ఏంటి, అసలు ఏది బినామీ ఏది కాదు, ఒకవేళ దొరికితే శిక్షలెలా ఉంటాయి, దీనిపై సుప్రీంకోర్టు ఏమంది, చివరగా మనం నేర్చుకోవలసిన పాఠమేంటో చర్చిద్దాం. సరే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. అసలు బినామీ అనే పదానికి అర్థమేంటి? ఎందుకంటే మొత్తం చట్టం ఈ ఒక్క పదం మీదే నడుస్తోంది. బినామీ అనేది పర్షియన్ పదం. దాని అర్థమేంటంటే పేరు లేకుండా. చాలా సింపుల్. చట్టపరంగా చెప్పాలంటే డబ్బు ఒకరు పెట్టి ఆస్తిని మాత్రం ఇంకొకరు పేరు మీద రిజిస్టర్ చేస్తే దాన్నే బినామీ లావాదేవీ అంటారు. కాన్సెప్ట్ సింపుల్గానే అనిపించినా దీని చిక్కులు చాలా పెద్దవి. అంటే ఈ వ్యవహారంలో ఇద్దరు కీలక వ్యక్తులు ఉంటారన్మాట. డబ్బులు పెట్టిన వ్యక్తిని నిజమైన యజమాని అంటాం. ఎవరి పేరైతే డాక్యుమెంట్లలో ఉంటుందో ఆ వ్యక్తిని బినామీదార్ అంటారు. ఈ తేడాను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. మరి ఉన్నట్టుండి ఈ చట్టం ఎందుకంత పవర్ఫుల్గా మారింది? దాని వెనుక ఓ కారణముంది. అసలు విషయం ఏంటంటే 1988లోనే మనకొక బినామీ చట్టం ఉండేది. కానీ అది చాలా వీక్. కేవలం 8 సెక్షన్లతో ఆస్తుల్ని ఎలా జప్తు చేయాలో కూడా సరిగ్గా చెప్పలేదు. కానీ 2016లో వచ్చిన మార్పు చూడండి, ఏకంగా 72 సెక్షన్లు. ప్రభుత్వానికి బినామీ ఆస్తులను జప్తు చేయడానికి తిరుగులేని అధికారాలిచ్చింది కొత్త చట్టం. అందుకే ఆ పాత 1988 చట్టాన్ని పళ్ళులేని పాముతో పోల్చేవారు. అంటే చూడటానికి పాములా ఉన్నా ఎవ్వర్నీ ఏమీ చేయలేదన్నమాట. సరే, ఇప్పుడు మనందరికీ ముఖ్యమైన విషయానికి వద్దాం. చట్టం ప్రకారం ఏ లావాదేవీని బినామీ అంటారు, దేనిని అనరు? ఈ తేడా మనకు ఖచ్చితంగా తెలియాలి. చట్టం చాలా క్లియర్గా 4 కండిషన్స్ చెప్పింది. వీటిలో ఏది జరిగినా అది బినామీనే. 1. డబ్బు ఒకరిది, పేరింకొకరిది. 2. ఆస్తి కొనడానికి వాడిన డబ్బుకు సరైన లెక్కలు చూపలేకపోవడం. 3. అసలు లేని వ్యక్తి పేరుమీద, అంటే కల్పితమైన పేరుమీద ఆస్తి కొనడం. ఇక 4వది, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఎవరి పేరుమీదైతే ఆస్తుందో ఆ వ్యక్తికి ఆ విషయం తెలియకపోవడం. ఇప్పుడు అందరి మదిలోనూ మెదిలే ప్రశ్న, మరి కుటుంబ సభ్యుల పేరుమీద, అంటే భార్య లేదా పిల్లల పేరుమీద ఆస్తి కొంటే అది కూడా బినామీ కిందకు వస్తుందా? మంచి ప్రశ్న. అదృష్టవశాత్తు చట్టం కొన్ని ముఖ్యమైన మినహాయింపులిచ్చింది. ఉదాహరణకు, హిందూ ఉమ్మడి కుటుంబం తరపున కర్త ఆస్తి కొనడం, ట్రస్టీ హోదాలో ఆస్తిని పర్యవేక్షించడం, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు లేదా దగ్గరి బంధువులు కలిసి ఆస్తి కొనడం, అలాగే జీవిత భాగస్వామి లేదా పిల్లల పేరుమీద ఆస్తి కొనడం, ఇవేవీ బినామీ కిందకు రావు. అయితే ఇక్కడే అసలైన కండిషనుంది. ఈ మినహాయింపులన్నీ వర్తించాలంటే ఒక్కటే రూల్, ఆస్తి కొనడానికి పెట్టిన డబ్బుకు లీగల్ సోర్స్ చూపించాలి. అంటే ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో క్లియర్గా లెక్కాపత్రాలతో నిరూపించాలి. ఈ నిరూపించుకోవలసిన బాధ్యత, దీన్నే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. ఇది పూర్తిగా కొన్నవాళ్లమీదే ఉంటుంది. ఇది చాలా కీలకమైన విషయం. ఒకవేళ ఎవరైనా ఈ చట్టాన్ని అతిక్రమించి బినామీ లావాదేవీ జరిపారని తేలిపే ఏమవుతుంది? అప్పుడు ఎదురయ్యే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో చూస్తే షాక్ అవుతారు. మొదటగా జైలు శిక్ష. నేరం రుజువైతే ఆ డబ్బు పెట్టిన అసలు యజమానికే ఏకంగా 7 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉందే. అదొక్కటే కాదు, జైలుతో పాటు భారీ జరిమానా కూడా ఉంటుంది. ఆస్తి ప్రస్తుత మార్కెట్ విలువలో 25% అంటే 25% వరకు ఫైన్ విధించవచ్చు. ఇక అన్నింటికంటే పెద్ద శిక్ష ఇదే. ఆస్తి బినామీ అని తేలిందా, ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుంటుంది, ₹1 కూడా నష్టపరిహారమివ్వకుండా. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆస్తి మొత్తం గోవిందా. కథ ఇక్కడితో అయిపోలేదు. విచారణలో అధికారులను తప్పుదోవ పట్టించటానికి తప్పుడు సమాచారమిస్తే దానికి వేరే కేస్. 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, ఇంకా ఆస్తి విలువలో 10% జరిమానా కూడా పడుతుంది.
సో ఈ చట్టంతో అబద్ధాలు అస్సలు చెల్లవు. అయితే ఈ చట్టానికి సంబంధించి 2022లో సుప్రీంకోర్టు ఒక చాలా ముఖ్యమైన తీర్పిచ్చింది. అది ఈ చట్టం అమలులో ఒక పెద్ద మార్పును తెచ్చింది. అదేంటో చూద్దాం. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ కఠినమైన శిక్షలు, ముఖ్యంగా జైలు శిక్ష, నవంబర్ 1, 2016 తర్వాత జరిగిన ట్రాన్సాక్షన్స్కు మాత్రమే వర్తిస్తాయి. ఆ తేదీకి ముందు జరిగిన పాత కేసులకు ఈ కొత్త శిక్షలు వర్తింపజేయకూడదని చాలా స్పష్టంగా చెప్పింది. దీనినే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉండకూడదు అంటారు. అయితే ఈ తీర్పు వల్ల చట్టం బలహీనపడిందని మాత్రం అస్సలనుకోవద్దు. ఇది కేవలం పాత కేసులకు మాత్రమే వర్తిస్తోంది. నవంబరు 1, 2016 తర్వాత జరిగిన ప్రతి బినామీ లావాదేవీపై ఈ చట్టం పూర్తి పవర్తో చాలా కఠినంగా అమల్లో ఉంటుంది. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చర్చించుకున్నాం. ఇంతకీ మనం గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయమేంటి? ఈ చట్టం మనకు నేర్పుతున్న పాఠమేమిటి? మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం ఒకటే: డాక్యుమెంటేషన్. ఏ ఆస్తి కొన్నా దానికి సంబంధించిన డబ్బు సరైన మార్గంలో, చట్టబద్ధంగా సంపాదించిందే అని నిరూపించే ప్రూఫ్స్, అంటే బ్యాంక్ స్టేట్మెంట్లు, ఐటీ రిటర్న్లు, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. రేపు ఎలాంటి సమస్య వచ్చినా మనని కాపాడేది ఇదే. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ చట్టం యొక్క అసలు ఉద్దేశ్యం అవినీతిని, నల్లధనాన్ని అరికట్టడం. చాలా మంచిదే. కానీ నిజాయితీగా తమ కుటుంబం కోసం ఆస్తులు కొనుక్కునే సామాన్యులపై తాము నిజాయితీపరులమని నిరూపించుకోవాల్సిన అదనపు భారాన్ని ఈ చట్టం మోపుతోందా? ఇది ఆలోచించాల్సిన విషయమే కదా.